మహాత్మా గాంధీ ఈ దేశానికి వచ్చినప్పుడు దక్షిణాఫ్రికా నుంచి ఈ దేశం గురించి తెలుసుకోవడం కోసం ఈ దేశం ఈ కొస నుంచి ఆ కొసకి ఆయన పాసింజర్ రైల్లో ప్రయాణించి ప్రజల గురించి తెలుసుకున్నారు. పాదయాత్రలు చేశారు. ప్రజలను అర్థం చేసుకోవడం కోసం ఆయన పని చేశారు. దాని నుంచి ఆయన ఒక మంచి ప్రజలందరినీ కట్టిపడేసే కొన్ని ఆచరణల్ని, రాజకీయ కార్యాచరణల్ని ఆయన పిలుపులుగా తీసుకొచ్చారు. ప్రజలందరినీ స్వతంత్రోద్యమంలోకి తీసుకురాగలిగిన పిలుపులు ఆయన ఇవ్వగలిగాడు ప్రజలను అర్థం చేసుకోవడం వల్ల. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నేను అనుకోవడం, పాదయాత్రలు చేయడం వల్ల మనం గెలుస్తాము అని ఎందుకునో రాజకీయ నాయకులకు అనిపిస్తూ ఉంది. దాని గురించి చిన్న చితక పెద్ద ఇప్పుడు ప్రతి చోట రాజకీయ నాయకులందరూ నెక్స్ట్ సీఎం కావాల్సిన వాళ్ళందరూ కూడా పాదయాత్రలు నడిపేస్తున్నారు. వాళ్ళు అవుతారా లేదా అనేది కాపీ చేయటం వల్ల అవుతారని నేను అనుకోను. రాహుల్ గాంధీ గతంలో జరిపిన భారత్ జోడో యాత్రలో అతను ప్రజల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా అనిపించింది. అది మంచి ప్రయత్నం. ప్రజలకు దూరంగా ఉండి అద్దాల మేడల్లో కూర్చొని ప్రజల గురించి రాజకీయాలు చేయడం కాకుండా కాలినడకన ప్రజల గురించి అర్థం చేసుకోవడానికి ఒక యువ నాయకుడు రావడం అనేది ఎప్పుడూ ఆహ్వానించదగిన పరిణామమే. తర్వాత రెండోది, అతను రెస్పాండ్ కూడా అయ్యాడు. ప్రజలతో మాట్లాడడం కూడా నేర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన న్యాయయాత్ర ఏదైతే ఉందో ఇది మణిపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది చాలా సిగ్నిఫికెంట్ విషయం. ఏ మణిపూర్ అయితే దేశం గుండెల మీద ఒక గాయం కింద ఉందో, రక్తమోడుతున్న గాయం కింద కొనసాగుతోందో, ఎక్కడైతే జాతుల మధ్య ఘర్షణ, తీవ్రమైన నరసంహారానికి, చెప్పుకోలేని దారుణాలకి స్త్రీల మీద కారణమైందో, అటువంటి దగ్గర నుంచి ఒక సింబాలిక్గా తన న్యాయయాత్రని కొనసాగిస్తున్నాడు. ఈ దేశంలో ప్రజలకు న్యాయం అవసరం చాలా ఉంది. ఈ దేశంలో ప్రజలకి చట్టబద్ధమైన పరిపాలన అవసరం చాలా ఉంది. చట్టంతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరూ జైల్లో మగ్గుతున్నారు. ఏ రకమైన నేరాలు ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ సామాజిక కార్యకర్తలందరూ కారణం లేకుండా ఉపా చట్టం కింద లోపలికి వెళుతున్నారు. కారణం లేకుండా ఎక్కడ హవాలా రాకెట్టు, డబ్బుల యొక్క ట్రాన్స్ఫర్మేషను లేకుండానే, ట్రాన్సాక్షన్స్ లేకుండానే సిసోడియా లాంటి ఉప ముఖ్యమంత్రులు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళని లోపలేయడం అవసరం కాబట్టి వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. కుంభకోణాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మహారాష్ట్ర మంత్రులందరూ బీజేపీలోకి వెళ్ళగానే వాషింగ్ పౌడర్ వాష్ మెషిన్లో వేసినట్టుగా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చేశారు. 70,000 కోట్ల కుంభకోణం వాళ్ళు నడిపారని చెప్పిన ప్రధానమంత్రి వారం రోజుల్లో వాళ్ళని వాష్ చేసి బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ దేశంలో సామాన్య ప్రజానీకానికి న్యాయం ఉందా? సామాన్య ప్రజానీకం, అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఈ దేశంలో ప్రశాంతంగా బతకడానికి మీరు అవకాశాలు ఇస్తారా లేదో పక్కన పెట్టండి. కనీసం ఉందా? ఒక హత్రస్ అమ్మాయి, ఒక ఉన్నావ్ దళితులు, లేకపోతే మణిపూరు అమ్మాయి, అసంఖ్యాకంగా గ్యాంగ్ రేపులకు గురవుతున్న అమ్మాయిలు, వీళ్ళు కులము, మతము, లేకపోతే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన ఆశ్రితులు, వీళ్ళ వల్ల బాధితులుగా ఉన్నవాళ్ళు ఏవైనా వాళ్ళకి న్యాయం దొరుకుతుందా? ఇప్పుడు మనకి బంగారు పథకాలు తెచ్చిన బంగారు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము రెజ్లింగ్ మానేస్తాము అని చెప్పి బూట్లు ముందు పెట్టుకొని ఏడవలసిన దుస్థితి నుంచి ఈ దేశం బయటకు వెళ్తుందా? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? చట్టపరమైన న్యాయం, చట్టాన్ని మినహాయించి, చట్ట సూత్రాన్ని మినహాయించి అంగుళం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో రాజ్యాంగం, చట్ట ప్రకారం జరగాల్సిన న్యాయం ఈ దేశంలో జనానికి జరుగుతోందా? ఈ దేశంలో సహజ వనరులన్నీ అదానీలకి, అంబానీలకి కట్టబెట్టి సామాన్య జనం కడుపు కొడుతుంటే వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతున్నట్టు? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఈ దేశంలో సామాన్య జనానికి న్యాయం అవసరం ఏ కాలం కంటే ఎక్కువగా ఉంది. మరి ఆ న్యాయం గురించి ఒక రాజకీయ పార్టీ అడుగుతానంటే ఆ వ్యక్తి ఎవరు అనే దాంతో నాకు సంబంధం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క చరిష్మానో, లేకపోతే ఆ వ్యక్తి యొక్క పాపులారిటీనో ప్రజలకి న్యాయం అడగటానికి ఉపయోగపడితే దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకి న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం జరగాలని అనకుండా ప్రజలందరికీ న్యాయం జరగాలి అని నిజంగా వాళ్ళు కోరుకుంటే, అయితే ఒక విషయం ఉంది. ప్రజలకి న్యాయం జరగాలి అని మన రాజకీయ నాయకులు అడుగుతున్నారు అంటే ఎక్కువ సందర్భాల్లో అది వాళ్ళ ప్రయోజనాల కోసమే అయి ఉంటుంది.
వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమైనా సరే నిజంగా ప్రజలకు న్యాయం జరగాలి అని చెప్పి ఎవరైనా రాజకీయ నాయకుడు ఒక యాత్ర చేస్తే దాన్ని మనం ఆహ్వానించి తీరాలి, అభినందించి తీరాలి. రానున్న కాలంలో ఆ న్యాయ పోరాటాన్ని ప్రజల తరఫున ఆ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీ కొనసాగించాలని మనం ఆశించాలి.